ఉన్నటువంటి పెద్దలకి, కుర్మ కులస్తుల సోదరులకి, మన ఓబీసీ మోర్చా సోదరులకి ప్రత్యేకంగా మనకు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మనం అందరం ఈ రోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. నేను 2013లో సర్పంచ్ గా గెలవడం జరిగింది. 13లో సర్పంచ్ గెలిచాక అందరికి విలేజ్లలో గొర్రెలు ఇస్తుంటారు. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేది. గొర్రెలు ఇస్తా ఉంటే నేనేం చెప్పిన, మా విలేజ్ లా గొర్రెలు ఎంతమంది కావాలంటే అని చెప్పేసి తీసుకునే వాళ్ళకు అందరిని పిలిస్తే నాకు కావాలంటని చెప్పేసి అన్నారు. నేను పిలిచి మీరు గొర్రెలు తీసుకోవద్దంటని చెప్పేసి నేను చెప్పిన కొంతమంది. వాళ్ళు గొర్రెలు తీసుకోవడంలో పాచికాలలో ఇన్నోవాళ్ళ తిరుగుతా ఉన్నారు. గొర్రెలు తీసుకున్న వాళ్ళేమో గొర్రెలు పెట్టుకుంటూనే పోతున్నారు. మనకు గొర్రెలు కావాలన్నా, సబ్సిడీలు కావాలన్నా, అధికారం కావాలన్నా, మనకు రంగారెడ్డి జిల్లాలో మన మహేశ్వరం కానీ హైదరాబాద్ చుట్టుముట్టు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మనకు గొర్రెలు పెట్టుకుంటూ పోతే ఎమ్మెల్యే ఎన్నికలు అవుతాము, రాజాధికారం ఎన్నికలు వస్తుంది, మన పవర్ ఎన్నికలు వస్తుంది. దయచేసి అంటే కొంతమంది అనుకుంటారు మన గొర్రెలు మేపకపోతే ఎట్లా అంటే తెలుసు. మన తాతలు గొర్రెలు మేతురు, మన ముత్తాతలు గొర్రెలు మేతురు, మన అయ్యలు గొర్రెలు మేతురు, మన బిడ్డ గొర్రెలు మేస్తే ఈడ కూర్చున్నట్టవా? ఈడ కూర్చున్నట్టు కాదా? కాబట్టి రేపు అసెంబ్లీలో కూర్చోవాలన్నా కానీ మనం గొర్రెలు మేతున్నాం అనుకో, కూర్చుంటావా? కూర్చోలేము. మనకు గొర్రెలు అవసరం లేదు, సబ్సిడీ అవసరం లేదు. మన దగ్గర డబ్బులే కదా. 1 ఎకరా భూమి అంతా కోట్ల రూపాయలు వస్తున్నాయి. 1 ఎకరా ఉంటే కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. అంత రింగ్ రోడ్ పక్క పొట్టలో ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. కాబట్టి మనకు గొర్రెలు అవసరం లేదు, మనకు సబ్సిడీలు అవసరం లేదు. మనకు దమ్ముంది, మనకు ధైర్యం ఉంది. మనకు ఎంతో మంది, చాలా మంది మరి ప్రతి ఊళ్ళలో ఒక్క బీరప్ప గుడి జాగా చూస్తేనే కోట్ల రూపాయలు వస్తుంది. బీరప్ప గుడి జాగా వ్యాల్యూ చేస్తేనే కోట్ల రూపాయలు వస్తాయి. కాబట్టి మనము దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, మనం ప్రతి ఒక్కరము దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించాలంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మన పెద్దవాళ్ళ గురించి మన పెద్దలు వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన దొడ్డి కొమరయ్య ఆయన ఆత్మ శాంతి ఉండాలంటే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ రోడ్ మీద పెట్టాలంటే అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. మనము అన్ని రంగాలలో ఎదగాలి, అందరము ఎదగాలి, ప్రతి ఒక్కరు ఎదగాలంటే ఈ గొర్రెలు మేపితే మాత్రం మనం ఎప్పటికీ ఎదగలేము. గొర్రెలు ఆ గొర్రెలు వదిలిపెట్టేశారు. గొర్రెలు మేపాలంటే నాకు కొడుకున్నాడు అనుకో, మా నాయనుడిని నాకు గొర్రెలు ఇప్పించిన అనుకో, నేను గొర్రెలు మేపుకుంటుంటే నేను సర్పంచ్ అయిపోయినా మహేశ్వర మండలానికి ఒక సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ ఆమె మినిస్టర్ గా ఉన్నప్పుడే ఆమెను కింద పడేసి మండల ప్రెసిడెంట్ మండల ఎంపీలు అయినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మా అయ్య గొర్రెలు నాకు ఇప్పించుకుంటే గొర్రెలు మేపుకుంటూనే ఉంటుంది కదా. కాబట్టి ఎవరు గొర్రెల కోసం తీయొద్దు, గొర్రెలు మేపొద్దు. ఏమి పని లేకపోతే రియల్ ఎస్టేట్ చేయండి. ఇంకేం పని లేకపోతే దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో పనిచేయాలని అవకాశం ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జై కుర్మా, జై జై కుర్మా. ధన్యవాదాలు.